ప్రాక్టీస్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్ గారు. అలాగే జాగ్రత్తగా మీరు రెండు ముక్కలు మాట్లాడి హాయ్ చెప్పి మీ ఎంటర్టైన్మెంట్ వచ్చి మా వారికి కొంచెం మన కోసం మనం చెప్పుకోవసరం లేదు, మన కోసం మనం మాట్లాడుకోవసరం కాకపోతే సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మన ఇంటి పండగ, మన తెలుగు వారి పండగ. దయచేసి కామ్ గా కూర్చోకుండా చేతులు ఎవరెవరికి ఉన్నాయో వాళ్ళు ఒక్కసారి చప్పట్లు కొట్టండి అయ్యా. మేము ఈ సంక్రాంతి ప్రోగ్రామ్స్ అంటే మాకు చాలా పండగ, ఎందుకంటే మాకు సీజన్ స్టార్ట్ అవుతుంది. ఏ కొత్త పాటలు స్టార్ట్ చేసినా ఇప్పుడే స్టార్ట్ చేస్తాం. మీకు నచ్చితే ఈ పాట ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొడతారని కోరుకుందాం ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇందాక పెద్దలు చెప్పినట్టుగా ప్రతి ఏడాది కొత్త కొత్త టాలెంట్ని తీసుకొస్తున్నారు. కానీ ఆ కొత్త టాలెంట్లో బాగా అలవాటు పడిపోయిన టాలెంట్లు కూడా కొంతమంది ఉంటారు. అందులో మేము ఒకరివి, ఝాన్సీ గారు కానీ నేను కానీ, బాలు రైడర్స్ ఈవెంట్స్ కానీ. ఈ బాలు రైడర్స్ ఈవెంట్స్ అనగానే మేము అందరం ఉంటాం. మా టాలెంట్ని ఎప్పుడు ప్రోత్సహించినటువంటి మన అయ్యన పాత్రుడు గారికి నిజంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మేము ఏ రోజు ఏ కార్యక్రమం చేసినా ఆ అయ్యప్ప ఆశీస్సులు మాకు నిజంగా ఉంటున్నాయి కూడా. ఎందుకంటే మేము ఈ స్థాయిలో ఉన్నా సరే ఈ ప్రోగ్రాం అనేసరికి మాకు నిజంగా భగవంతుడి ఖాళీ చూసి ఈ ప్రోగ్రాంకి వచ్చేలా చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ కూడా మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు. లవ్ యూ టూ. ఒక్కసారి ప్లీజ్ గైస్, ఇలా ఉంటే అస్సలు బాగా వేసుకోండి గట్టిగా. థ్యాంక్ యూ సో మచ్ పండు గారు. థ్యాంక్ యూ సో మచ్. మా బాధను అర్థం చేసుకొని ఓ అన్నందుకు. ఏంటి ఆపు? ఇస్తే తీసుకోవడం తెలుసు, లాక్కోవడం తెలియదు. మీరు ఎప్పుడు అలా ఊపుతూనే ఉంటారా? అలవాటండి నాకు. అవును, అదే అర్థమైపోయింది. మరి ఏం చేస్తా? ఉన్నది ఒకటే. ఏంటి? మైక్ చెయ్యా? ఆ చెయ్యి కూడా ఉంది కదా, ఈ చెయ్యి మైక్ మీద ఉంది కదా. ఇగో పండు మాస్టర్ గారి కోసం, నా కోసం వచ్చిన వాళ్ళందరూ, ఆడవాళ్ళ కోసం కాదు, మా ఇద్దరి కోసం వచ్చిన వాళ్ళందరూ ఓ అని గట్టిగా. ఎక్స్క్యూజ్ మీ, వెయిట్. ఆడవాళ్ళ కోసం అంటే నేను, ఝాన్సీ అండ్ రోజా గారు, మా డార్లింగ్, మా అందరి కోసం వచ్చిన వాళ్ళు ఒక్కసారి ఓ వేసుకోండి గట్టిగా. అదేమన్నా తెలుసా? ఏమన్నాడు? నీకు సొల్లు వెనక్కి అంటున్నాడు. అదే ఆపివచ్చు కదా. ఆపియచ్చు కదా. ఎందుకు అయిపోతాం? తెల్లవారు నుంచి సాయంత్రం వరకు ఎస్ చెప్పేది మగవాళ్ళే. మా ఆడవాళ్ళు ఎప్పుడు మంచోళ్ళు. అవును. అవును. కానీ ఒక మాట చెప్పనా? చెప్పండి. ఆడవాళ్ళకి ఎప్పుడు నిజాలు చెప్తే మగాళ్ళు నమ్మరు. ఇలా సొల్లు చెప్పిన మగాళ్ళకి ఎక్కువ పడిపోతుంటారు. నేను చెప్పింది నిజమైతే ఓ నండి ఒకసారి గట్టిగా. ఝాన్సీకి సపోర్ట్ చేసే అమ్మాయిలు ఒకసారి చేతులు ఎత్తండి. వెళ్ళి గిన్నెలు కనుక్కోండి. ఇంటికి వెళ్ళి గిన్నెలు కడగండి. 365 రోజులు ఏ మాత్రం అలిసిపోకుండా అలా కష్టపడతారు కాబట్టి దొంగ పకోడా అది కాదు ఇలా చెప్పు. 365 రోజులు పనులు చేస్తూ చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అత్త మామ అమ్మ నాన్న భేదం లేకుండా కష్టపడే ఏకైక వ్యక్తి ఎవరైనా ఉంటే ఆడవాళ్ళు. ఒకసారి వేసుకోండి లేడీస్. చూసారా? హలో ఏంటి అమ్మా? చిల్డ్రన్ చేయండి. నిజమే. చిల్డ్రన్ చేయండి అమ్మా. అయ్యండి ప్లీజ్. మగమాట పడకండి. నోట్లు కూడా ఇవ్వండి. తమ్ముడు రూపాయి రా. రూపాయి అమ్మా తీసుకోరా. 10 రూపాయలు. బాగా పని చేస్తున్నారంట కదా, టిప్ వేస్తారంట. చూసావా? నువ్వు మాట్లాడింది రూపాయి కూడా రాలేదు. అదే మేము మాట్లాడుకుంటాను గట్టిగా వేసుకుంటారు జనాలు. చూసావా? అది నోటికి అన్నం తింటున్నారా, బిర్యానీ తింటున్నారా? అంత పెద్ద మాట్లాడు. చికెన్ బిర్యానీ తింటాం మేము. చూసారా? ఆడవాళ్ళు లేకపోతే వీళ్ళు ఒక అడుగు ముందుకెళ్ళారు, జీవితంలో బతకలేరు. కానీ ఆడవాళ్ళు తిడుతూనే ఉంటారు. మరి మగాళ్ళు లేకపోతే మీ ఆడవాళ్ళు ఏం చేస్తారు? మీకు మీరే బట్టలు ఉతుక్కోవడం, గిన్నెలు కడుక్కోవడం. వెరీ గుడ్. ఇది పక్క. అబ్బాయిలు అమ్మాయిల కోసం చప్పట్లు కొట్టండి గట్టిగా. ఒకటి జీవిత సత్యం చెప్తాను. నాకు ఏకీభవించిన వాళ్ళు మాత్రం ఓ అనండి. ఆడది లేకపోతే మగవాడు బ్రతకలేడేమో గానీ మగవాడు లేకపోయినా ఆడది బ్రతకగలదు. ఒకసారి ఓ వేసుకోండి. పిల్లల కోసం బ్రతకాలి. ఎంత పెద్ద మాట అన్నాక మీరు మౌనంగా ఉండకూడదు. అయితే ఏమన్నావు? ఆడవాళ్ళు లేకపోతే మగవాళ్ళు బ్రతకలేరు, మగవాళ్ళు లేకపోయినా ఆడవాళ్ళు బ్రతకగలరు. కానీ మగవాళ్ళు లేకపోయినా ఆడవాళ్ళు బ్రతుకుతున్నారు అన్నాను కదా. ఆ ఆడదానికి ఒకే ఒక మగాడు కలిపితే మీరు ఆగలేరు. తోడు కోసం అంతేనా? కరువులో ఉంటారు.
ఎందుకన్నావు? మగజాతర ఎందుకన్నావు? మాస్టర్ గారు నేను రియల్ గా జరుగుతున్నది చెప్తున్నాను. మేము అదే చెప్తున్నాం. 2022 ఏంటి మాస్టర్ మీరు మగవాళ్ళు టప్పా కట్టేసిన ఆడవాళ్ళు బ్రతకగలరు కానీ ఆడవాళ్ళు టప్పా కట్టేస్తే మగవాళ్ళు ఎక్కువ కాలం బ్రతకలేరు అని చెప్పారు. కానీ ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ ప్రశాంతంగా బ్రతకాలంట. ఒక నిమిషం అమ్మా 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 లేవు లేవు నువ్వేదో చెప్పిన పరుగులు పోతుంది లేవు లేవు ఝాన్సీ చెప్తున్నావా తీసుకెళ్ళిపోతున్నారు. కిందకి వెళ్తే నాకు వేసేస్తున్నారు వాళ్ళు. చూసావా ఈరోజు నిజంగా ఇంతమంది కలయికకి ఏర్పాటు సహకరించినటువంటి మన అయ్యప్ప స్వామి దేవాలయ కమిటీ మెంబర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్.